సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారిని గత కొంతకాలంగా వివాదాలైతే వెంబడిస్తూ వస్తున్నాయి సార్. అటు మెగా ఫ్యాన్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి అయితే తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కి గురవుతున్నారు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వివాదంలో చిక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి తో మరోసారి వివాదం ఏర్పడింది, గొడవ జరిగిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అసలు ఏం జరిగింది? మరి అల్లు అర్జున్ గారు ఈ విధంగా వివాదంలో చిక్కుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అల్లు అర్జున్ ముందు నుంచి కూడా మనకి చిరంజీవి నీడ నుంచి బయటికి రావాలి, సొంతంగా నేను ఎదిగినట్టుగా ఉండాలి అన్నది ముందు నుంచి అల్లు అర్జున్‌కి ఉంది. అయితే అల్లు అర్జున్ మీద చిరంజీవి ఫ్యాన్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎక్కడ పోయినా అల్లు అర్జున్‌ని జై పవన్ అని అనడం, అల్లు అర్జున్ కూడా నేను పవన్ ఫ్యాన్ అని చెప్పాలని చెప్పడం, ఇది చికాకు కలిగిస్తా వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ జర్నీ కానీ మనం చూస్తే అతను నిజంగా చిరంజీవి వల్ల ఇంకొకరి వల్ల అతనికి కాకుండా తను ఇండిపెండెంట్ ఎదిగాడు. ఆ మాటకు వస్తే చిరంజీవి ఎదుగుదలకు కూడా అల్లు రామలింగ చాలా హెల్ప్ అయింది. అట్లాగే అల్లు అరవింద్ ప్లానింగ్ కానీ, మేనేజింగ్ కానీ, చిరంజీవి ఎందుకంటే ఆయనకి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. చిరంజీవి ఎవరిని ఎలా మొహమాటస్తుడు, బేసిక్గా ఖచ్చితంగా ఫర్మ్గా ఉండలేడు. అట్లాగే గట్టిగా ఎవరితో మాట్లాడలేడు, గొడవ పడలేడు. అటువంటి ఆయనకున్నాయి. ఆయన హార్డ్ వర్క్, చిన్న స్థాయి నుంచి పైకి రావడం అవన్నీ ఉంటే అది సరిపోదు. అంటే దానికి యాడ్ అవ్వాలి. ఆ అడిషన్ అనేది అల్లు అరవింద్ చేయగలిగాడు. తన ప్లానింగ్ కానీ, అల్లు అరవింద్ మేనేజింగ్ స్టైల్ కానీ, అది బ్రహ్మాండంగా వ్యూహాల్ని రచించడం కానీ ఇవన్నీ అల్లు అరవింద్ చేయగలిగాడు. ఇద్దరు ఒక కృష్ణార్జున్ లాగా, ఒక అర్జునుడికి కృష్ణుడు ఎలాగైతే అర్జునుడి కెరియర్ గ్రోత్కి కృష్ణుడు ఉపయోగపడ్డాడో, అలాగా అల్లు అరవింద్ చిరంజీవి గ్రోత్కు ఉపయోగపడ్డాడు. సో తర్వాత అల్లు అర్జున్ విషయానికి వస్తే కొంతవరకు మెగా ఫ్యామిలీకి ఉండే ఒక ఇమేజ్ కావచ్చు, అదంతా కూడా అల్లు అర్జున్ కూడా ఉపయోగపడింది. బట్ తన కెరీర్ని తను నిర్మించుకుంటూ వచ్చాడు. తన బాడీ కానీ, ముందు అసలు తెలుగులో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో ఎవరంటే అల్లు అర్జున్. అప్పటి వరకు సిక్స్ ప్యాక్ ఎవరు చేయలేదు, అల్లు అర్జున్ సాధించగలిగాడు. అట్లాగే అతని ఫేస్ కానీ మనం ఆ గంగోత్రిలో చూస్తే అతనే చెప్పినట్టుగా అసలు వీడెవుడిని పట్టుకొని వచ్చారా అన్నట్టుగా ఉంది. కానీ అతను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మ్ అయ్యి బాడీని ప్రజెంట్ చేసి వేసిన పర్ఫార్మెన్సు, తర్వాత డ్యాన్సులు, ఫైట్స్, స్పీడ్, ఇవన్నీ కూడా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. దీనికి ఖచ్చితంగా అతని బ్యాక్గ్రౌండ్, అతని ఫ్యామిలీ ఇదంతా హెల్ప్ అయింది. కానీ అదొక్కటే సరిపోదు. అది నెససరీ కండిషన్, సబ్స్టెంట్ కండిషన్ అని రెండు ఉంటాయి. నెసరీ కండిషన్గా అది ఉపయోగపడింది. అది ఉండకపోతే అతను వచ్చి ఉండలేడు. అయితే అది సబ్స్టెంట్ కాదు. సబ్స్టెంట్ అయితే వీళ్ళ తమ్ముడు కూడా రావాలి కదా, అల్లు అర్జున్ తమ్ముడు కూడా హిట్ అయింది కదా, అతను ఎందుకు అవ్వలేదు? అతను మొన్న రిలీజ్ అయిన సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయింది కదా, అతను కూడా అయి ఉండాలి కదా. ఎందుకంటే అతనికి కూడా ఇవన్నీ పనిచేస్తాయి కదా. కాబట్టి సబ్స్టెంట్ అతని దగ్గర లేదు, నెసరీ కండిషన్ అతనికి ఉంది. అందుకనే అతను ఎన్ని ఫ్లాపులకి మళ్ళీ సినిమాల్లో ఉన్నాడంటే కారణం ఆ బ్యాక్గ్రౌండే. అది లేకపోతే అల్లు శిరీష్ ఎప్పుడో అవుట్డేట్ అయ్యి ఇంటికి పోయేవాడు. సో నెసరీ కండిషన్ సరిపోతుంది తప్ప సబ్సెంట్ కండిషన్గా ఈ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది సరిపోదు. అందుకనే ఒకే ఫ్యామిలీలో ఒకటి డాక్టర్ అవుతాడు, ఇంకొకటి పనికిమాలినోడు అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతనికి, ఆ డాక్టర్కి హెల్ప్ అవుతుంది, ఇతనికి హెల్ప్ అవుతుంది. కానీ ఇతను దాన్ని ఉపయోగించుకోకపోవచ్చు. సో అలాగా అల్లు అర్జున్ తన ఓన్గా బిల్డ్ చేసుకుంటూ తన కెరీర్ని వచ్చాడు. తనకి కొంత సెలక్షన్ కానీ ఇవన్నీ కానీ ఉంది. తర్వాత తను ఏం చేశాడంటే ఒక మీడియా నెట్వర్క్ని కూడా అల్లు అర్జున్ నిర్మించుకున్నట్టు ఇంక ఏ హీరో కూడా తెలుగులో నిర్మించుకోలేదు. అంత స్ట్రాంగ్ సోషల్ నెట్వర్క్ని, డిజిటల్ నెట్వర్క్ని అల్లు అర్జున్ నిర్మించుకున్నాడు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే పిఆర్ నెట్వర్క్ అంటారు, అంటే పబ్లిసిటీ నెట్వర్క్. ఈ పిఆర్ నెట్వర్క్ని కూడా బ్రహ్మాండంగా అల్లు అర్జున్ బిల్డప్ చేసుకున్నాడు. సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఈ వాళ్ళ నీడలో, చిరంజీవి, పవన్ కళ్యాణ్ నీడలో తను ఉండదలుచుకోలేదు. తను గ్రో అవ్వాలి, పాన్ ఇండియా స్టార్గా తను ఎదగాలి అనుకున్నాడు. ఇదే సమయంలో మన రామ్ చరణ్ రంగంలోకి వచ్చాడు. రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ లాగే నెసెసిటీ కండిషన్గా చిరంజీవి బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉపయోగపడినా తను కూడా చిరుతలో క్లోజప్ వేయడానికే పూరి జగన్నాథ్ భయపడ్డాడు. క్లోజప్ షాట్లు చాలా తక్కువ ఉంటాయి చిరుత సినిమాలో మీరు గమనిస్తే, ఎందుకంటే తన ఫేస్ని దగ్గరగా చూపించడానికి భయపడ్డాడు అతను. అలాంటిది అతను కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నాడా, ఏం చేసుకున్నాడని పక్కన పెడితే
అతను కూడా బాడీ బిల్డప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అతను చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక తెలియని కాంపిటీషన్ అక్కడ స్టార్ట్ అయింది. ఇతను పాన్ ఇండియా స్టార్, అతనేమో గ్లోబల్ స్టార్ అనిపించుకోవాలి. మనకు తెలుసు మన త్రిబులారికి మొత్తం ఫండింగ్ అంతా పెట్టింది ఎవరు? చిరంజీవినే. పేరుకి దానయ్య ఉన్నాడు కానీ పెట్టిందంతా చిరంజీవి డబ్బులేవి. సో అట్లాగే ప్రమోషన్కి ఆస్కార్కి సంబంధించిన 70-80 కోట్ల ఖర్చు మొత్తం కూడా చిరంజీవి చూసుకోవడం వల్లనే అతని కెరీర్ని అక్కడి వరకు తీసుకెళ్ళగలిగారు. సో ఈ మొత్తం దీంట్లో అల్లు అర్జున్కి వాళ్ళకి మధ్య ఏదో రకాల అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య చిన్న ప్రాబ్లం. ఇది ప్రతి ఫ్యామిలీలో ఉండే ఇవేవి, కాకపోతే వీళ్ళది మన సీరియస్ ఫ్యామిలీ కాబట్టి ఇది జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే, మొన్నది మనకు అందరికి తెలుసు, అల్లు అర్జున్ ఫ్రంట్ కోసం వైసీపీని సపోర్ట్ చేశాడు ఇండైరెక్ట్గా, జనసేన చేయలేదు. అప్పుడు చాలా గొడవలు అయినాయి. నాగబాబు ట్వీట్లు చేయడం, మళ్ళీ అల్లు అర్జున్ కౌంటర్లు ఇవ్వడం, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అల్లు అర్జున్ ఏం చేశాడంటే, మొన్న నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ అందరిని అభినందించాడు. నిత్య మీనన్ అభినందించాడు, రిషబ్ శెట్టిని అభినందించాడు, చందు మొండేట్ని అభినందించాడు, అందరిని అభినందించి జానీ మాస్టర్ని అభినందించాడు. నిజానికి జానీ మాస్టరు అల్లు అర్జున్కి అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ పాటకు కూడా అతనే చేశాడు. అది ఎంత పాపులర్ హిట్ అయిందో మనకు తెలుసు. అలాంటి జానీ మాస్టర్కి ఎందుకు చెప్పలేదు అంటే, జానీ మాస్టర్ జనసేన క్యాంపెయిన్ చేశాడు. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాను, అందుకని కావాలని జానీ మాస్టర్ని ఇతను నెగ్లెక్ట్ చేశాడని ఇవాళ మొత్తం మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్, జనసేన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అల్లు అర్జున్ మళ్ళీ తన బుద్ధి బయట పెట్టుకున్నాడు, కావాలనే జానీ మాస్టర్ని నిజానికి జానీ మాస్టర్ నేషనల్ ఇంకొక అతనితో కలిసి షేర్ చేసుకున్నారు. మేబీ అది తమిళ సినిమా అయినప్పటికీ కూడా ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా తెలుగువాడు కాదు కదా, అతన్ని ఎందుకు అభినందించారు? నిత్య మీనన్ తెలుగు అమ్మాయ కాదు కదా, మరి జానీ మాస్టర్ తెలుగోడు, తన సినిమాకి బెస్ట్ సాంగ్స్ కొరియోగ్రఫీ ఇచ్చాడు, అలాంటి అతన్ని ఎందుకు అభినందించలేదు అని ఇప్పుడు పెద్ద ఎత్తున అది వివాదమైంది. మరి దీన్ని అల్లు అర్జున్ ఎలా పరిష్కరించుకుంటాడు చూడాలి, లేదా ఈ వివాదాలు తనకి కెరీర్కి ఉపయోగపడతాయని అల్లు అర్జున్ భావిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఏం జరుగుతుందని చూడాలి.